మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ప్రస్తుతం మనం ఫిలిం నగర్లోని ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఇంటి దగ్గర ఉన్నాం. ఈరోజు తెల్లవారుజామున ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన తుది శ్వాస విడిచారు. నిజంగా ఆయన లేని లోటు ఇండస్ట్రీలోనే కాదు, ఆయన్ని అభిమానించే ప్రేక్షకులందరికీ కూడా ఇది తీరని లోటు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నటన పరంగా ఆయన చేసిన యాక్టింగ్, ఆయన చేసిన క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరిని కూడా చాలా ఆశ్చర్యపరిచినాయి. ఎందుకంటే విలన్ ఇలా చేస్తారా, కామెడీగా కూడా విలనిజం ఇంత బాగా పండించవచ్చా అనేది ఆయన చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా, అంటే దాదాపు 750కి పైగా చిత్రాల్లో నటించారు. అండ్ ఇంకా ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలిచారు. ఎమ్మెల్యేగా ఆయన సేవలు అందించారు. 8 నంది అవార్డులు గెలుచుకున్నారు. పద్మశ్రీ అవార్డు గెలుచుకున్నారు 2015లో. సైమా అవార్డు గెలుచుకున్నారు. ఈ అవార్డులన్నీ కూడా ఎన్నో అవార్డులతో పాటు అభిమానుల్ని, ఒక విలక్షణ నటుడుగా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఈరోజు ఆయన లేరు అనేదాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చిరంజీవి, రాజమౌళి, బ్రహ్మానందం, బాబు మోహన్, వెంకయ్య నాయుడు, ప్రముఖులంతా కూడా అటు సినీ రంగం నుంచి ఇటు రాజకీయ రంగం నుంచి ప్రముఖులంతా వచ్చి వారు నివాళులు అర్పించి కుటుంబానికి, కోట శ్రీనివాసరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. నిజంగా ఈరోజు ఆయన లేరు అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఒక్కసారిగా షాక్కి గురయ్యాం. ఈరోజు ఆయన లేరు అని తెలిసి అని చెప్పేసి అందరూ కూడా సానుభూతి తెలియజేయడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇంటి వద్దకు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇంకా కోట శ్రీనివాస్ గారి గురించి, ఆయన ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఆయనకు ఒక కుమారుడు, 2 కుమార్తెలు. ఆయన కుమారుడు 2010లో యాక్సిడెంట్లో చనిపోయినప్పటి నుంచి ఆయన కొంచెం బాధాకరంగానే అప్పటి నుంచి కూడా ఆ కుంగుబాటుకు లోనవడం అది కంటిన్యూ అవుతూ వచ్చింది. అయినప్పటికీ కూడా ఆయన సినిమా ఆర్టిస్ట్గా క్యారెక్టర్లు చేస్తూ ఆయన ఇంకా ఎన్నో క్యారెక్టర్లు చేస్తూ వచ్చారు. తర్వాత ఆయన లాస్ట్ తుది శ్వాస వరకు కూడా ఆయన కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఇండస్ట్రీ మీదే ఉంది. ఆయన ఇంకా క్యారెక్టర్లు చేయాలి, నేను నటించాలి అని చెప్పేసి ఆయన మాట్లాడడం మనం ఇంట్రెస్ట్లో చూసాం. ప్రతి ఒక్కరి గురించి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు కోట శ్రీనివాసరావు. ఈవెన్ తెలుగు వాళ్ళకే ఇక్కడ ఛాన్సెస్ ఇవ్వాలి, బయట లాంగ్వేజెస్ తెలుగు రాని వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు అని చెప్పేసి ఆయన వదులుకున్న సినిమాల గురించి కూడా ఆయన ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క యాక్టర్ గురించి, ఇప్పుడు వస్తున్న సినిమాల గురించి ఆయన చాలా చక్కగా ఆయన ఇంటర్వ్యూస్లో మాట్లాడేవారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని, ఆయనతో ఉన్న అనుభూతుల్ని ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ కూడా వచ్చి పంచుకుంటున్నారు. సార్, కోట శ్రీనివాసరావు గారితో మీకు ఎటువంటి అనుబంధం ఉంది? అంటే ముందుగా మీ ఛానల్ ద్వారా ప్రజలందరికీ ప్రోగ్రామ్ని తెలియజేస్తున్నాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి ముందు వారి కుటుంబ సభ్యులకి, వారి బంధువులు అందరికీ మా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాం. వారి కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత వారి వారి డాటర్స్, అమ్మాయిలు ఇద్దరు, అలాగే వారి కోడలు గారుతో మాట్లాడిన తర్వాత ఇక కోట శ్రీనివాసరావు గారు ఎంత గొప్ప నటులో అది ఉభయ రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలందరికీ తెలుసు. అలాగే యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలిసిందే. ఎన్నో గొప్ప పాత్రలు, వెర్సటైల్ ఆర్టిస్ట్ ఆయన. అలాగే ఆర్టిస్టుల సమస్యల పట్ల మాకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా వారు ఎన్నో సూచనలు రెగ్యులర్గా ఇచ్చేవారు. ఆర్టిస్టుల సమస్యల పట్ల స్పందించటం, ఒక సామాజిక స్పృహతో ఎన్నో సమస్యలకి ఈ వాజ్ అ వెరీ గుడ్ స్పీకర్ ఆల్సో. అలాగే ఒక పొలిటీషియన్గా మీకు తెలిసిందే, ఆయన ఎమ్మెల్యేగా వారి సేవలు అందించారు. ఇలా అందరితో ఫిల్మ్ ఇండస్ట్రీలోని అందరితోనూ ఒక మిత్రుడుగా, ఎస్పెషలీ మాకు ఈ ఫిల్మ్ నగర్ ఏరియాలో మేము రెగ్యులర్ ఒకే రోడ్డు పక్క ఇళ్ళు కాబట్టి రెగ్యులర్ కలుసుకునేది. అనారోగ్యం అనేది, డయాబెటీస్ అనేది ఆయన్ని బాధ పెట్టింది. అది కూడా ఈ డయాబెటీస్ అనేది ఆయనకి సినిమాలు అనునిత్యం చెయ్యాలి, మరి ఆ సినిమాలు చేయలేకపోతున్నాను అనేది ఆయన చాలా బాధపడేవారు. నేను అయితే అంటే మీరు కూడా నియర్ బై ఉంటారు కాబట్టి ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉంటారు? సో ఇప్పుడు ఎవరెవరు ఇంకా రావాలి? అంటే కుటుంబ సభ్యులు ఆల్రెడీ వారి కుమార్తెలు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. వారి కోడలు గారు మీకు తెలిసిందే ఇక్కడే. వారి అబ్బాయి చనిపోవటం కూడా వారికి చాలా పెద్ద
ప్రాబ్లమ్ అప్పుడు. అది కూడా డిప్రెషన్కి దారితీసింది. ఇంకా వారి వారి బ్రదర్సు, సిస్టర్సు, అదే కోటా శంకర్రావు గారు మీకు తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఆయన డైట్స్ గానీ అవన్నీ ఎట్లా ఉండేవి? అండ్ ఇంకా డయాబెటిస్ ఎప్పుడు స్టార్ట్ అయింది? డయాబెటీసు ఆయనకి చాలా ఏళ్ల నుంచే ఉందండి. ఆరోగ్యానికి సంబంధించి చాలా సూత్రాలు పాటించినా మీకు తెలిసిందే. డయాబెటీస్ అనేది కొంతమందిలో అన్‌కంట్రోలబుల్‌గా ఉంటుంది. దానివల్ల తద్వారా మీకు అనేక సైడ్ ఎఫెక్ట్సు, డయాబెటిక్ న్యూరోపతీలు, నెఫ్రోపతీలు అన్నీ రావటం. సో, ఈ సమస్యలన్నీ వారికొచ్చాయి. సో, చాలా ఇబ్బంది పడ్డారు ఫైనల్ ఇయర్స్‌లో డయాబెటీస్ వల్ల. సినిమాలు కూడా చేయలేకపోయారు. బికాజ్ ఆరోగ్య సమస్యల వల్లే. అదే వారికి డిప్రెసివ్ మ్యాటర్‌గా ఉండేది. ఎవరు కలిసినా ఇదే నేను యాక్ట్ చేయాలి, ఇంకా గొప్ప గొప్ప పాత్రలు చేయాలి అనేది ఫీల్ అయ్యేవారు. చెయ్యలేక అనారోగ్యంతో చెయ్యలేని పరిస్థితి వల్లే వారికి ఇబ్బందులు జరిగాయి. అయితే మెడిసిన్ సంబంధించి ఎటువంటి మెడిసిన్ వాడికి ట్రీట్మెంట్‌గా అందరూ గొప్ప డాక్టర్లు, అందరు డాక్టర్లు అపోలో దగ్గర నుంచి మేము అందరం ట్రీట్మెంట్‌గా ప్రాబ్లము ఏమీ లేదు. బట్ బేసికలీ డయాబెటీస్ అనేది మీకు తెలిసిందే. ఒకసారి డయాబెటీస్ అన్‌కంట్రోలబుల్‌గా ఉందంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వీటితో పాటు సినిమాలు చేయలేమనే డిప్రెషన్ కూడా ఉంటుంది కదా! దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇంకంటే లాస్ట్ డేస్‌లో ఆయన ఫుడ్ ఎట్లా ఉండేది? అంటే డయాబెటిస్ కాబట్టి ఎటువంటి అంటే ఫుడ్ ఆయన తీసుకునేవారు? చాలా కేర్ తీసుకునేవారు. వారి కోడలు గారు కానీ, వారి డాటర్స్ కానీ, వారి కుటుంబ సభ్యులు ఎంతో కేర్ తీసుకునేవారు. అయినా అన్‌ఫార్చునేట్ ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడ్డారు. ఒక బ్యాంక్ ఎంప్లాయీగా స్టార్ట్ అయ్యి 'వందే మాతరం' ప్రతిఘటన సినిమాతో టి. కృష్ణ గారు ఇంట్రడ్యూస్ చేశారు. అక్కడి నుంచి ఎన్నో గొప్ప పాత్రలు, అసలు అన్ని వైవిధ్యమైన పాత్రలు బహుశా ఏ నటుడు అన్ని చేసి ఉండడు. మీరు ఎప్పుడు మాట్లాడారు? లాస్ట్‌గా మేము 1 మంత్ బ్యాక్ కూడా కలిసాము. మేము ఆల్మోస్ట్ రెగ్యులర్ కలుస్తూనే ఉంటాం. పక్కపక్కలే కాబట్టి ఆయన కొంచెం లోన్లీగా ఫీల్ అయినప్పుడల్లా ఫోన్ చేసేవారు. కాసేపు ఆయనతో కూర్చొని సరదాగా అందరం మాట్లాడితే ఆయనకు కొంచెం రిలీఫ్ ఉండేదని మేము రెగ్యులర్ వి యూజ్డ్ టు అటెండ్. సో, మా అసోసియేషన్ నుంచి ఎటువంటి కార్యక్రమం చేసే ఛాన్స్ ఉందా? డెఫినెట్‌గా మా అసోసియేషన్ నుంచి యాక్చువల్లీ పొద్దున్నే మేము వారి భౌతికాయాన్ని మన ఫిల్మ్ ఛాంబర్ దగ్గర ప్రజల సందర్శనార్థం ఉంచుదాం అనుకున్నాం. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడితే అక్కడికి ఇక్కడికి పెద్ద దూరం ఏమి లేదు కదండి, అందుకని ఇక్కడే ఉంచుదాం. 3ంటికి మహాప్రస్థానంలో అంత్యక్రియలు అనౌన్స్ చేస్తున్నారు. Kota Srinivasarao garu is very, very close to our family, and his son-in-law Prabhakar is working with 3 years, and I look forward always spending time with him because he is such a jovial person, and he's a very good conversationalist. So his loss is a loss for our family. And I wish and pray his soul rest in peace. Thank you. ఐ మిస్ యూ కోట గారు మా కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తిగా, మంచి వ్యక్తిగా మేము భావించుకునేవాళ్ళం. కోట శ్రీనివాస్ గారి లాంటి ఆర్టిస్టు మళ్ళీ మనకి దొరకరు. ఒక అద్భుతమైన కళాకారుడు. అందరూ అంటుంటారు కళాకారుని తయారు చేసుకోవచ్చని. ఎవరు తయారు చేయలేరు. కళాకారుడు పుడతాడు. ఒక ఇంట్లో ఒక కళాకారుడు పుడతాడు, అంతే. అలా తయారవ్వడం, అలా ఇమిటేషన్ చేయడం ఎవరికి చేత కాదు. సో అటువంటి అద్భుతమైన ఆర్టిస్టు మా మధ్య నుంచి వెళ్ళిపోవడం మాకు లోటుగానే ఉంటుంది ఎప్పుడు కూడాను. ఆయనతో మేము కూడా కలిసి ఒక 7-8 సినిమాలు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆర్టిస్ట్కి మరణం లేదు. భౌతికంగా వెళ్ళిపోయారు. ఆయన చేసిన అద్భుతమైన పాత్రలు మనతోనే ఉంటాయి, మనలోనే ఉంటాయి, ఎప్పటికీ ఉంటాయి. ఆహనా పెళ్ళంట. అయితే ఒక చిన్న అక్షరం తేడాతో ఓహనా పెళ్ళంటలో సినిమాలో నేను యాక్ట్ చేశాను. కోట గారు వెంటనే గుర్తుకొచ్చేది ఆహనా పెళ్ళంట. అంత పిసినారితనము, ఒక ఫన్నీనెస్, ఒక అమాయకత్వం, అన్నీ కూడిన క్యారెక్టర్ కదా అది. మనకి ఎవరైనా
ఆయనతో మీకు ఉన్న మెమరీ? మెమరీ చాలా ఉన్నాయి, ఎందుకంటే నేను ఆయనతో 7 సినిమాలు చేశాను. ఆయన ప్రతి సీన్లో కోట గారు ఉన్నారు అంటే మేము కూడా కొంచెం అలర్ట్ అయ్యి ఇంకొంచెం అటెన్షన్గా ఉండే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఒక పంక్చువాలిటీ, సిన్సియారిటీ, క్యారెక్టర్ పట్ల డెడికేషను అన్నీ ఉన్న నటులు వాళ్ళు. మేమందరం వాళ్ళతో కలిసి నటించాం. మా తెలుగు ఆర్టిస్టు అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతుంటాం. తర్వాత ఆయనలో ఉన్న ఇంకో గొప్ప విషయం ఏంటంటే తెలుగు కళాకారులకి ప్రాధాన్యత ఇవ్వలేదు అని గింజుకునేవాడు ఆయన, పోరాడేవాడు. ఆ పోరాటం ఎంతవరకు సక్సెస్ అయింది అనేది మనకు తెలుసు. కొంచెం ఇంగ్లీషు కొంచెం హిందీ తెలిసిన ఆర్టిస్టులు వచ్చి మదర్ క్యారెక్టర్లు వేస్తుంటే ఆయన చాలా బాధపడేవారు. తెలుగు ఆర్టిస్టులకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని చాలా చాలా కోరుకుంటూ ఉండేవాడు. ఎక్కడైనా ఆ విషయం వెల్లడించేవారు. సో ఆ విషయంలో ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఇండస్ట్రీకి మాత్రం తీరని లోటు ఉండే అలాంటి యాక్టర్ మళ్ళీ మనకి పుట్టరు. అంతమించి గొప్ప మనిషి అండి ఆయన. ఆయన ఏ సినిమా చేసినా కూడా ప్రత్యేకంగా అందులో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండాలని కోరుకునేవారు. సో అలాంటి మనిషిని కోల్పోవడం నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి డెఫినెట్గా తీరని లోటు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. నాకు బాగా క్లోజ్ మా కుటుంబానికి. నాకు ఆల్మోస్ట్ 40 ఏళ్ళ బంధం వాళ్ళ కుటుంబంతో. సో వాళ్ళ అక్క వాళ్ళందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, అమ్మకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మశాంతి చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్నప్పుడు బాగుండేది. మా ఇంటికి వచ్చేవారు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. మెడ్రాస్లో ఉన్నప్పుడు అయితే బాగా ఎక్కువ కలుసుకునేవాళ్ళం. తర్వాత ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత కావడం తగ్గిపోయింది. బట్ అప్పుడప్పుడు తరచూ కలుస్తూనే ఉండేవాడిని. సో బట్ ఈ మధ్య కొంచెం ఆయనకి ఎప్పుడైతే వయసు రీత్యా కొంచెం ఇబ్బందులు మొదలయ్యాయో, పాపం ఆరోగ్యం క్షీణించడం చాలా ఇబ్బంది అవడం వల్ల పాపం ఆయన, కాకపోతే మరణం మాత్రం చాలా అనాయాసంగా జరిగింది. ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి విషయం, కోట శ్రీనివాసరావు గారు మన మధ్యలో లేకపోవడం. అయినా ఆయన పేరు ప్రతిష్టలు అన్నీ కూడా సినిమా బుక్కులో, సినిమా చరిత్ర ఉన్నంత వరకు కూడా సువర్ణాక్షరాలతో నిలిచే ఉంటుంది. ఆయనటువంటి పాత్రలు చేశాడండి. అంటే ఒక పాత్రకి జీవం పోసివాడు ఆయన. అత్యద్భుతంగా పరకాయ ప్రవేశం చేసేవారు. నా సినిమాల్లో చాలా సినిమాలకి ఆయన జీవం పోసి నా సినిమాలకి ఒక హైప్ తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకరండి, కోట శ్రీనివాసరావు గారు. ఏది ఏమైనా ఆయన ఈరోజు లేకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరుచుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సెట్స్లో ఆయన బ్రహ్మాండంగా ఉండేవాడు. డైరెక్టర్ గారికి ఏం కావాలి అని అడిగేవాడు. షార్ట్ అయిన తర్వాత ఓకేనా డైరెక్టర్ గారు మీకు ఈ షార్ట్ అని మమ్మల్ని అడిగేవారు ఆయన. ఓకే సార్ అంటే అనేవాళ్ళు అండి. అలా ఉండేదండి. అంటే కరెక్షన్ చేయడానికి వీళ్ళేని పద్ధతులు ఆయన పెర్ఫార్మ్ చేసేవారు అత్యద్భుతంగా. అటువంటి టైమింగ్ కూడా బ్రహ్మాండం అండి. రోజుకి ఆయన ఎన్ని సినిమాలకి వెళ్ళేవారో నాకు తెలియదు కానండి, నా షూటింగ్లో మాత్రం ఏ రోజు ఎప్పుడు టైంకే వచ్చేవారు, టైంకే వెళ్ళేవారు, ఏ రోజు ఎగ్గొట్టలేదండి ఆయన. అదండి. మంచి మనిషి, చాలా నిక్కచ్చిగా మాట్లాడగలిగే మనిషి. అంటే ముందు ఒకటి వెనక ఒకటి మాట్లాడడం ఆయనకు తెలియదు. ఏది ఉన్నా కూడా ఎవరైనా ఏమని అనుకుంటే నాకేంటి అనేవారు అనమాట. కృష్ణరాజు గారికి ఎంత అనుబంధం అంటే ఇంకా అసలు చాలా సినిమాల్లో యాక్ట్ చేయటం, తర్వాత లాస్ట్లో మా నాన్నకు పెళ్ళిలో చాలా అద్భుతమైన హిట్ ఇచ్చారు ఇద్దరు కూడా. కృష్ణరాజు గారు అంటే కోట శ్రీనివాసరావు గారు ఎన్నోసార్లు నాతో చెప్పడం కూడా జరిగింది. కృష్ణరాజు గారు అయిన అనుబంధం, ఆ సెట్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవారు, కృష్ణరాజు గారు పంపించే భోజనాలు ఏంటి, అవన్నీ ఆయన చెప్పుకొచ్చారు. ఒకరోజు నేను, ప్రభాస్ గారు, పిల్లలు అందరం కూర్చున్నాం ఆయన దగ్గర. కృష్ణరాజు గారు బర్త్డేకి పిలిస్తే మొత్తం తెల్లవారిన వరకు కూడా చెప్తూనే ఉన్నారు వాళ్ళ కబుర్లు. అంతటి గొప్ప వ్యక్తి ఆయన. అమ్మ నాకు ఎన్నో సినిమాలు యాక్ట్ చేసిన ప్రొడ్యూసర్లు ఎంత ఇస్తే అంతే తీసుకునేవాడిని, అంత అడగాల పెంచుకుంటూ వెళ్ళాలి అనేది నాకు తెలియదు. కృష్ణరాజు గారు ఒకసారి పిలిచి నా సినిమాలో నువ్వు యాక్ట్ చేయాలి అంటే తప్పుకుంటా సార్, అంతకన్నా అదృష్టం ఏంటన్నా, ఎంత ఇమ్మంటావు అంటే నాకు తెలియదు సార్ అంటే బుక్ పెన్ను ఇచ్చారంటే ఈరోజు నువ్వు ఇందులో రాసుకో, అక్కడి నుంచి ఇదే కంటిన్యూ అవ్వద్దు నీకు ఇండస్ట్రీలో అని అయినా చెప్పడం జరిగింది. అట్లాంటి మంచి వ్యక్తి వారు కుటుంబానికి. నేను ఎవ్రీ ఇయర్ మ్యాంగోస్ పంపించడం మాకు కృష్ణరాజు గారు ఉన్న దగ్గర నుంచి అలవాటు. ఆ మ్యాంగోస్ పంపించినప్పుడు ఆయన నాకు ఫోన్ చేశారు, నేను వచ్చి మీతో కొంచెంసేపు కూర్చొని గడపాలి అంటే తప్పకుండా అమ్మా నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా కొంచెంసేపు మాట్లాడదామని. అదే నేను లాస్ట్ ఆయనతో మాట్లాడటం, అది నాకు ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళరు, మంచి మనుషులు మన మధ్యలోనే ఉంటారు వీళ్ళు. మనందరం వాళ్ళు జ్ఞాపకాలతో బతకాలి. అదేనండి వారి కుటుంబానికి నా ప్రగాఢ థ్యాంక్ యూ. కోట్ల మంది తెలుగు ప్రజలలో
ఆయన యాక్టింగే కాదు, ఆయన ఒక సహజ నటునిగా, హాస్య నటుడిగా ప్రారంభించి విలన్గా, తండ్రి పాత్రలో ఏ పాత్ర ఇచ్చినా అలా యాక్ట్ చేసేవాడు. యాక్టింగ్ అన్న ఆయన సహజంగా మనం ఇంట్లో ఎట్లా అట్లా ఫ్రీగా యాక్ట్ చేసే నటుడు ఆయన. దాంతోపాటు రాజకీయాలకు వచ్చి ఒకసారి ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించిన మంచి మనిషి ఆయన. ఒక అజాత శత్రువులాగా అందరితో మా అసెంబ్లీలో పార్టీలు వేరైనా, నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన బీజేపీ అయినా కానీ ఎప్పుడు బ్రేక్లో మాట్లాడుకునేవాళ్ళం. ఇక ఉదయం టీవీలో కానీ సడన్గా వారు చనిపోయిందంటే మేము దిగ్భ్రాంతికి లోనైనాం. ఒక మంచి నటుడిని తెలుగు ఇండస్ట్రీనే కాదు, తెలుగు ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు సినిమా ఉదయంకి వెళ్ళి చూస్తుంటే రీల్స్లో వారు చేసిన యాక్ట్ చేసిన బైట్స్ అన్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. వారు లేకపోవడం నిజంగా తెలుగు ఇండస్ట్రీకే కాదు, తెలుగు ప్రజలకు కూడా తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున ఆ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని, చిత్ర పరిశ్రమే కాదు ఇలాంటి నటుడు వారి కుటుంబంలో ఏది ఉన్నా సరే మా దృష్టికి తీసుకొచ్చినా మేము కూడా తరచూ మా ఆఫీస్ తరఫున వీళ్ళతో టచ్లో ఉండమంటాం. తప్పకుండా ఆ కుటుంబానికి అన్ని విధాల ఏ రకమైన సాయం చేస్తానికి ముందుంటాం. అన్నిటికంటే ముఖ్యం ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని. బిడ్డలకు మధ్యలో కొడుకు కూడా చనిపోవడం జరిగింది 2010 సంవత్సరంలో, అప్పుడు కూడా కలవడం జరిగింది. ఏది ఏమైనా సరే కోట శ్రీనివాసరావు లేకపోవడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. నేను అంకుల్ అనే పిలుస్తాను. నాకు నా వెరీ బిగినింగ్ స్టేజ్లో తెలుగు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి చాలా సినిమాలు చేశాను ఆయనతోటి. ఎందుకంటే ఎక్కువ మాలాంటి ఆర్టిస్ట్కి విలన్స్ ఒకటే ఉంటుంది. ఆయన విలన్ కాదు, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్లో కూడా ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఆయన ఇండస్ట్రీ ఒక మంచి మనిషిని పోగొట్టుకుంది. అంతే. మీకున్న మెమరీ? నేను బాబాతోటి షూటింగ్ వెళ్ళినప్పుడు కూడా బాబాకి ఎక్కువ క్లోజ్. ఆయన వెళ్ళినప్పుడు మేమందరూ కూర్చొని అల్లరి చేసుకొని మాట్లాడుతున్న వాళ్ళం. ఇప్పుడు నా బాబు ఆయనతోటి చేసినప్పుడు కూడా వెళ్ళి అక్కడ పర్సనల్గా ఒక 2 days వెళ్ళి వచ్చాను షూటింగ్ దగ్గర. అక్కడ కూడా నన్ను ఒక కూతురు అలాగే చూస్తారు. రీసెంట్గా ఎప్పుడు మాట్లాడారు? నేను లాస్ట్ బిఫోర్ మా బాబుతోటి షూటింగ్లో ఉన్నప్పుడు, అవుట్డోర్లో ఉండేటప్పుడు వెళ్ళి కలిశాను. హెల్త్ గురించి ఏమైనా? లేదు, అప్పుడు నాకు తెలిసి 2 years అయింది అనుకుంటాను. అప్పుడే ఆయనకి ఎప్పటి నుంచో, కానీ ఆయన యాక్టింగ్ ఆయన ఎక్కడ ఇదిగా లేదు. అప్పుడు నడుస్తున్న వాళ్ళే, అప్పుడు నడుస్తున్నారు, అప్పుడు బాగానే చేసేవాళ్ళు. చేద్దామండి, తప్పకుండా అవకాశం వచ్చినప్పుడు చేద్దామండి అన్న తర్వాతే ఇమీడియట్గా మరి ఆయన ఏమైనా కవితని వాళ్ళ చూశాను ప్రశాంత్ కుటీర్లో, అమ్మాయి యాక్ట్ చేస్తుంది కదా, మరి ఆ అమ్మాయిని నాకు పేరుగా పెట్టండి అన్నారో ఏమో తెలీదు. ఆ తర్వాత కంటిన్యూస్గా 20 నుంచి 30 సినిమాలు కోటా గారు నేను పేరుగా యాక్ట్ చేయడం జరిగింది. అంటే ఓకే, ఆయన ఒక గొప్ప నటుడు అనేది నేను చెప్పి తెలియాల్సిన విషయం కాదు, అది యావత్ ప్రపంచానికి తెలుసు. ఆయన ఎన్ని విభిన్న పాత్రలు పోషించారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే ఒక ఆర్టిస్ట్ అంటే ఇతను విలను, ఇతను ఏమంటారు కామెడియను, ఓకే ఇతను సాఫ్ట్ ఫాదరు అలా ఉంటుంది. కానీ కోటా గారి పాత్రలు మనం చూసామంటే అస్సలు ఆయన చెయ్యని క్యారెక్టర్స్ లేవు. దగ్గర నుంచి కోటీశ్వరుడు వరకు చేశారు. సో అలాగా ఈ కళావీరులోనైనా ఆయన్ని ఎలా కలిసి ఎలా మాట్లాడారో నాతో. 2 నెలల ముందు ఒక సంస్థ నాకు, బాబు మోహన్ గారికి, కోటా గారికి సన్మానం చేశారు. ఆ సన్మానం కనిపించిన వెంటనే మా హీరోయిన్ అని గబగబా నా దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడడం జరిగింది. మా హీరోయిన్ నా పక్కనే కూర్చోవాలి, నా పక్కనే బాబు మోహన్ నువ్వు అటు వెళ్ళు, నా హీరోయిన్ నా పక్కన కూర్చోవాలి అని బాబు మోహన్ గారిని అటు కూర్చోబెట్టుకొని నన్ను ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఎలా ఉన్నావు, ఏంటి, ఏం సినిమాలు చేస్తున్నాడు అన్నీ అసలు ఎంత లైవ్లీ. ఆయన చూడాలని నేను అనుకోలేదు, చూడకూడదు, నేను ఇవాళ రాకూడదని అనుకున్నాను. చాలా సినిమాలు చేశాము మేమిద్దరము. ఆయన ఆత్మకి శాంతి కలగాలి, అలాగే వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతాభివందనాలు.
నేను కోట శ్రీనివాసరావు దాదాపు 40 ఏళ్ల నుంచి ఫ్రెండ్స్. ముందు ఇద్దరం స్టేజీ డ్రామాలు వేసేవాళ్ళం రవీంద్ర భారతిలో. అక్కడ మాకు ఆయనకి బెస్ట్ విలన్ వస్తే నాకు బెస్ట్ యాక్టర్, బెస్ట్ కమెడియన్గా వచ్చేది. ప్రతి దాంట్లో కూడా అలా వేసేవారు. చివరికి సినిమాలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆయనతో కలిసి వేసాను, చాలా పిక్చర్స్ వేశాను. ఆయన హీరో అందరితోటి కూడా యాక్షన్ వేశాడు. మంచి వ్యక్తి. మాకు మాకు గాడ్ ఫాదర్ లాంటి. మేమన్నా క్యారెక్టర్ గురించి చెప్తే ఆయన మాకు సలహాలు ఇచ్చేవాడు. మేమంతా ఆయన చెప్పిన బట్టి యాక్ట్ చేసేవాళ్ళం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నాటక రంగం నుంచి మీకు పరిచయం ఉంది, ఫ్రెండ్స్ అని చెప్తున్నారు కదా. సో అప్పట్లో ఆయన యాక్టింగ్ అంటే ఏదైనా సీన్ చేయడానికి ఎటువంటి రిహార్సల్ ఎట్లా ఉండేది, తర్వాత సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఎట్లా? డ్రామా రిహార్సల్స్ నైట్ ఫుల్ లైట్స్ వేసేవాళ్ళం అండి. వేసి ఆయన బ్యాంకులోంచి ఈవినింగ్ వచ్చేసేవాడు. లెగిడిగాపుల్లో రూమ్ ఉంది, అక్కడ తెల్లవారులు వేసేవాళ్ళం. వేసి అంత కృషి చేయబట్టి ఇంత స్థాయికి వచ్చాం మేము ఇద్దరం. ఆయన వెళ్ళేటంటే మేము డ్రామా వేసామంటే బెస్ట్ యాక్టర్ కానీ బెస్ట్ ఫిల్మ్ కొట్టాల్సిందే. అలా ఎన్నో చేసాం. మీరైతే ఏం చేస్తారు, నాటిక మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగాం. అందులో ఆయనకి విలన్కు నాకు బెస్ట్ యాక్టర్ వచ్చింది. అది కాశీ విశ్వనాథ్ గారి డ్రామా అన్నమాట. అలాగే చాలా నాటకాలు వేసాం. ఇద్దరు కలిసి మాకు సలహాలు ఇచ్చేవాడు, మంచి యాక్టింగ్లు. అంటే ఆయనకి మంచి స్టార్డమ్ వచ్చిన తర్వాత కూడా మీ ఫ్రెండ్షిప్ అలా కంటిన్యూ? ఫ్రెండ్స్ వన్ మంత్ బ్యాక్ వచ్చాను, నేను ఇంటికి వచ్చి కలిసి వెళ్ళా. కానీ ఇంత త్వరగా చనిపోతాడని అనుకోలేదు. చాలా బాధగా ఉంది. ఆయన సెట్లో ఉన్నాడంటే మా అందరికీ చాలా సంతోషం. మంచి జోక్స్ వేస్తుంటాడు, మనిషిని చాలా ఆత్మీయతతో మాట్లాడతాడు. వాళ్ళ అబ్బాయి పోయినప్పుడు కూడా మేము వచ్చాము. చాలా కోట శంకర్రావు గారితో కూడా వేసాం మేము. ఆయన కూడా మంచి ఆర్టిస్టు. ఇద్దరం కలిసి ఆయనతో కూడా చాలా డ్రామాలు వేశాను. ఇద్దరు అన్నదమ్ములది, కోట శంకర్రావు గారిది, శ్రీనివాస్ గారిది, వాళ్ళ అనుబంధం ఎట్లా ఉంటుంది? వాళ్ళిద్దరూ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మనం పైకి తెలియదు కానీ చాలా లైక్ చేస్తాడు ఆయన బ్రదరు. ఇంకెవరున్నారు, ఆయన ఒక్కడే ఇక్కడ. పెద్ద బ్రదరు విజయవాడలో పోయాడు, చనిపోయాడు ఆయన. సో వీళ్ళిద్దరూ మంచి ఇద్దరు బ్రదర్స్, సిస్టర్స్ ఉన్నట్టున్నారు, నాకు అంతగా తెలియదు. సో ఆయన ఇంటికి వచ్చి ఏదైనా డ్రామాలో వేయాలంటే నేను ఆయన లేకుండా ఆయన్ని మేము సలహా అడిగేటకు వచ్చేవాళ్ళం. అలా మాకు అడ్వైజ్ ఇచ్చేవాడు. అలాగే మాకు గాడ్ ఫాదర్గా ఉండేవాడు అనమాట. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు లాస్ట్ మంత్ కలిసి మాట్లాడడం, త్వరగా క్యూర్ అవుతుందిలే అన్నాం. కానీ ఆయన షుగర్ ఉంది చాలా కాలం నుంచి. ఆ షుగర్ వల్ల చాలా ఇన్సులిన్ తీసుకుని ఆయన చాలా సఫర్ అయ్యేవారు. మొత్తం పొట్ట ఇవన్నీ అన్ని చోట్ల తీసుకున్నాడు. ఈవెన్ ఆయన హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం ఇట్లా అన్ని లాంగ్వేజెస్లో కూడా యాక్ట్ చేశారు. ఈవెన్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా ఆయన ఎన్నో సినిమాలకి ఆయన వాయిస్ని అందించారు. సో ప్రతి ఒక్కరితోనూ, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితోనూ ఆయనకి మంచి అనుబంధం ఉంది, మంచి పరిచయం ఉంది. సో వారందరూ కూడా ఇంటి దగ్గరకు వస్తున్నారు, ఇంటి దగ్గరకు వచ్చి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు, వాళ్ళ మెమొరీస్ని షేర్ చేసుకుంటున్నారు. ఇంకా ఆయన అంత్యక్రియలకు సంబంధించి ఇప్పుడు 3కి అట్లా మహాప్రస్థానంలో చేస్తున్నారు. సో ఆయన తమ్ముడు కోట శంకర్రావు కూడా ఇప్పుడే వచ్చారు. సో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మహాప్రస్థానంలోనే కార్యక్రమం నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఆ కార్యక్రమానికి సంబంధించి ఆయన మనవడు శ్రీనివాస్, ఆయన పేరు కూడా కోట శ్రీనివాస్, ఆయనే అంత్యక్రియలు చేస్తున్నట్టుగా సమాచారం అంతా అందుతుంది. సో ప్రస్తుతానికి కోట శ్రీనివాసరావు ఇంటి దగ్గర ఆ పరిస్థితి అయితే ఇది. సో చూడొచ్చు, ఎక్కడెక్కడి నుంచో ఆయన్ని అభిమానించే అభిమానులు కూడా ఆయన ఇంటి దగ్గరికి వచ్చారు. ఆయన ఆఖరిగా చూడడానికి ఇంటి దగ్గరికి ఆ సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయ ప్రముఖులతో పాటు ఆయన అభిమానించే అభిమానులు కూడా ఇది తీరని లోటు, ఆయన ఒకసారి కడసారిగా చూడాలి అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. సో ఇంకా కార్యక్రమానికి సంబంధించి, అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మరికొద్దిసేపట్లో ఇక్కడ అంత్యక్రియలు కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. మహాప్రస్థానానికి తీసుకువెళ్తారు ఇక్కడ నుంచి పార్థివ దేహాన్ని. సో ఇక్కడ బయట నుంచి వచ్చిన అభిమానులు కూడా వేచి చూస్తున్న పరిస్థితి ఇక్కడ మీరు చూడొచ్చు. పోలీస్ సెక్యూరిటీతో ఇక్కడ మొత్తం కూడా బందోబస్తు, ఫ్యాన్స్ అందరినీ కూడా లోపలికి అభిమానించే అభిమానుల్ని అందరినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉన్న పరిస్థితి. సో ఇది పరిస్థితి, కోట శ్రీనివాసరావు ఇంటి దగ్గర ఉన్న పరిస్థితి ప్రస్తుతానికి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ కోరుకుంటున్నారు. సో మనం కూడా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. కెమెరామెన్ ఠాగూర్తో అనేంద్ర, RTV హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.